హాయ్ గైస్, ఈ వీడియోలో వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అది రియలా ఫేకా, సో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరు చూస్తుంటారంటే రీసెంట్లీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు, లేదా ప్రెగ్నెన్సీ అండ్ కొంతమంది డెలివరీ అయిపోతుంటారు కదా. సో అలాంటి వాళ్ళు అయితే మ్యాక్సిమం అయితే చూస్తుంటారు. సో అలాంటి వాళ్ళు ఎందుకు మ్యాక్సిమం చూస్తారంటే వాళ్ళ ఇంట్లోనే కూర్చొని వాళ్ళకు బోర్ కొడుతూ ఉంటుంది అండ్ వాళ్ళకి ఎలాంటి టైంపాస్ అది కాదు. సో అలా వర్క్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేద్దామని సో అలా ఆలోచించడంతో ఉంటారు. బట్ అది రియల్ ఫేకా, సో దాని గురించి అయితే వాళ్ళకైతే తెలియమాట. సో వీడియోలో వచ్చేసి ఎలాంటి జాబ్స్ రియల్ ఉంటాయి, ఎలాంటి జాబ్ ఫేక్ ఉంటాయి అండ్ ఎక్కడి నుంచి మీరు అయితే జాబ్ అయితే ప్రొవైడ్ చేయగలరు అండ్ ఎక్కడి నుంచి మీరు అయితే జాబ్ అయితే వెతకగలరు. సో దాని గురించి అయితే చెప్తాను అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకసారి 5 months బ్యాక్ అయితే నాతో ఎక్కువ ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో నేను కూడా ఒక స్టూడెంట్ అన్నమాట. సో నేను రీసెంట్లీ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో దానికన్నా ముందు నేను ఏం చేశానంటే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చూద్దామని అనుకున్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు మనీ కూడా కావాలి కదా. సో దానికోసం అయితే నేను workindia.com ఉంటుంది కదా, సో దాంట్లో నుంచి అయితే నేను సెర్చ్ చేశాను అనమాట. సో సెర్చ్ చేస్తుంటే ఒక జాబ్ అయితే ఆపర్చునిటీ అయితే ఇచ్చారు. ఏంటంటే అది డాటా ఎంట్రీ అనేది ఇచ్చారు. సో డాటా ఎంట్రీ ఏంటంటే అక్కడ నుంచి వాళ్ళైతే డాటా అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఆ డాటాని మనం అయితే టైప్ చేసి వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయాలి. సో మనకైతే టైపింగ్ అయితే వచ్చు అండ్ మన దగ్గర నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం అది చేసుకోగలం. అయితే నేనైతే ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసినాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక కాల్ అయితే వచ్చింది. ఒక నిషా అనే అమ్మాయి నాకు కాల్ చేసింది. సో ఇలా బంజారాహిల్స్ 2 అపోజిట్ వేరించి హాస్పిటల్ ఉంది కదా, సో అపోజిట్ అయితే మా ఆఫీస్ అయితే ఉంది. సో అక్కడ వచ్చి మీరైతే కాంటాక్ట్ అవి జాబ్ తీసుకోవచ్చు అని చెప్పారు. సో నేను కూడా రీసెంట్లీ అయితే ఉంది కదా, సో బంజారాహిల్స్ కదా వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే పెద్ద ఏరియా కాబట్టి జెన్యూన్ ఉందేమో అని నేను కూడా వెళ్ళాను అనమాట. సో నేను కూడా వెళ్తే అక్కడ ఏం చేశారంటే సో కూర్చోబెట్టారు. సో కూర్చోబెట్టి నాకు ఒక రెజ్యూమ్ ఉంటుంది కదా, సో రెజ్యూమ్ అయితే తీసుకున్నారు. సో తీసుకున్నాక ఒక టెస్ట్ అయితే పెట్టారు అనమాట. ఏం టెస్ట్ అంటే మీరు టైపింగ్ చేసి చూపించాలి. సో నేను వితౌట్ చూడకుండా టైపింగ్ అయితే చేశాను. కొంచెం తప్పు అయితే వెళ్ళండి, బట్ ఓకే నేను డైరెక్ట్ టైపింగ్ చేశాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఓకే మీరు టైపింగ్ చేయగలరు, కొంచెం టైం అయితే తీసుకోండి. సో టైపింగ్ రోజు చేస్తుంటే మీకు అయితే తెలుస్తుంది, బట్ మాకు ఫార్వర్డ్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా అయితే ఫార్వర్డ్ చేయండి, సో మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. సో ఓకే అని చెప్పాను. నాతో పాటు ఒక 10 మంది ఉన్నారండి. సో నాతో పాటు ఒక 10 మంది ఉన్నారు, 4 అమ్మాయిలు 6 అబ్బాయిలు. సో నేను అబ్బాయి అయితే నాకు అమ్మాయి అయితే ఇంటర్వ్యూ తీసుకుంది. సో అమ్మాయి అయితే అబ్బాయిలు అయితే ఇంటర్వ్యూ అయితే తీసుకున్నారు. సో ఇలా ఈ మైండ్ సెట్ ఎందుకంటే మనమైతే ఎక్కువ ఆర్గ్యూ అయితే చేయము అండ్ ఎక్కువ మాట్లాడము. సో కొంతమంది ఇన్నోసెంట్ ఉంటారు కదా, సో వాళ్ళైతే ఎక్కువ మాట్లాడమాట నాలాంటి వాళ్ళు. సో అమ్మాయిలు చూస్తే కొంచెం తలబడతారు. సో అందుకోసం అయితే వాళ్ళు అలా కండక్ట్ చేశారు. సో నేను చేశాక లాస్ట్కి అయితే ఒక కంక్లూజన్కి వచ్చారు. సో మీకైతే ల్యాప్టాప్ అయితే ప్రొవైడ్ చేస్తాం, మీరు వర్క్ ఫ్రమ్ అయితే చేయాలి. సో మేము డేటా పంపిస్తుంటాం, మీరు జస్ట్ టైపింగ్ చేసి అయితే మాకు పంపించాలి. మీకు వచ్చేసి 18,000 శాలరీ అని చెప్పారు స్టార్టింగ్లో. అండ్ ఒక 3-4 months తర్వాత ఒక 1,000 to 2,000 దాకా ఇంక్రీజ్ అయితే చేస్తామని చెప్పారు. సో ఓకే 1,000 అంటే ఒక 3-4 months అయితే ఆరామ్సే వెళ్ళిపోతుందని నేను కూడా ఓకే అని చెప్పేశాను. బట్ ఒక టర్మ్స్ అండ్ కండిషన్ ఉన్నాయని చెప్పారు. సో నేను కూడా ఒక కంపెనీ ఉంది కదా, సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది వాళ్ళ, అందుకోసం అయితే ఓకే అని చెప్పాను అనమాట. సో వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే 5,000 అయితే డిపాజిట్ చేయాలని చెప్పారు. సో 5,000 డిపాజిట్ చేయాలని నాకు అప్పుడే క్లిక్ అయింది, ఇది రియలా ఫేకా అని. సో 5,000 డిపాజిట్ చేస్తే ఏంటంటే మీరు రిజైన్ చేసే ముందు మీకు అకౌంట్లో అయితే ఆటోమేటిక్గా అయితే క్రెడిట్ అయిపోతుంది. సో మీరు అయితే 5,000 అయితే డిపాజిట్ చేయాలి. ఎందుకంటే సపోజ్ రేపు మా ల్యాప్టాప్ పట్టుకొని మీరు వెళ్ళి పారిపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. సో నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఏంటంటే మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రెజ్యూమ్, 10th, ఇంటర్, డిగ్రీ అన్నీ మేము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా మనం ఎక్కడికి పారిపోతామండి, మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా. అండ్ ఒక అగ్రిమెంట్ కూడా రాయించుకుంటారు కదా, ఒక కంపెనీ వర్క్ చేస్తే ఒక అగ్రిమెంట్ కూడా రాయించుకుంటారు కదా. సో అలా ఉంటుంది కాబట్టి సో నేను ఆలోచించుకొని చెప్తాను బయటికి వచ్చాను. సో నాలాగే 10 మందిని అడిగారు అనమాట. అలా నాలాగా 10 మంది వేరే క్యాబిన్లో కూర్చోబెట్టి అడిగారు. అండ్ మేము మా మీటింగ్ అయిపోయిన తర్వాత మాకు ఒక దగ్గర కలిపినట్లేదు అంటే దూరం వెళ్ళిపోమని చెప్పారు. సో నేను తర్వాత మేము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఒక టీ తాగేసేస్తా మీకు చెప్తాను, మా బ్రదర్ కాల్ చేసి చెప్తానని చెప్పాను. సో నేను బయటకు వచ్చాక సడన్గా ఒక బ్రదర్ అయితే వచ్చారనమాట. సో బ్రదర్ ఎక్కడ వచ్చారు అంటే మాట్లాడుకుంటే నేను కూడా ఇక్కడ జాయిన్ అవుదామని వచ్చాను అనుకున్నారు. మీ దగ్గర ఏమైనా ఆపర్చునిటీ అడిగారా అంటే అవునని చెప్పి, ఎంత అడిగారంటే 5,000 అడిగారు అని చెప్పారు. సో ఈ 5,000 మాట అందరి దగ్గర 10 members ఉన్నాయి కదా, సో 10 members దగ్గర అందరూ అడిగారు. ఏంటంటే ఈ ఒకటే జాబ్ ఉంది, 10 మందిలో మీరు ఒక్కరు సెలెక్ట్ అయ్యారు. ఈ నాతో పాటు 10 మందిని అన్నారంట. సో నా కూడా డైరెక్ట్ లైవ్ అయితే చూడలేదు, బట్ బయటకు వచ్చి కలిసినాక మన తర్వాత నాకైతే అర్థమైంది ఇది అన్న ఫేక్ మాట. మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్క 4 years కష్టపడి బీటెక్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు యూఎస్ క్లయింట్తో వాళ్ళు నైట్ మొత్తం కష్టపడి 15,000 సంపాదిస్తారు. ఏంటంటే నైట్ మొత్తం పడుకోకుండా వాళ్ళైతే 15,000 అయితే సంపాదిస్తారు. కానీ మనమైతే గుడ్డిగా ఏమైనా చేస్తారంటే చాలా మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి యాప్స్లో అయితే ఫేక్ ప్రమోషన్ అయితే చేస్తుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని, లేదా యూట్యూబ్ ఉంటుంది. అండ్ వాళ్ళ యూట్యూబ్
క్రియేట్ చేసినాక కింద కామెంట్ అయితే ఆఫ్ చేసి ఉంటారు. వాళ్ళ డీటెయిల్స్ ఎవరు ఏమి ఇవ్వరు, జస్ట్ ఎవరిదో ఒక నెంబర్ ఇచ్చి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వాలి అని చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే సో డిపాజిట్ ఫస్ట్ అయితే మీరు అయితే అమౌంట్ ప్రొవైడ్ చేయాలి. మీకు మషిన్ కానీ లేదా ఎక్విప్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ప్రొవైడ్ చేసినాక సో ఎక్విప్మెంట్స్ అయితే మీరు అయితే వర్క్ చేయాలని చెప్తారు. బట్ అలాంటి మొత్తం అయితే ఫేక్ ఉంటుంది. సో మీకు ఎలాంటి మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇది మొత్తం అంతా ఫేక్ మాట. సో ఎలాంటి రియల్ ఉంటాయంటే కొన్ని షాప్స్ అయితే ఉంటాయి. సో షాప్ కొత్తగా రన్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళది ఏంటంటే బట్టలు కుట్టుతారు కదా, సో బట్టలు కుట్టడం కానీ సో అలాంటివి అయితే ఉంటాయి అన్నమాట. వాళ్ళైతే మీకైతే సామాన్ అనేది ఇస్తారు, మీరైతే జస్ట్ కుట్టి వాళ్ళకైతే ఇవ్వాలి. అలాంటివి అయితే జెన్యూన్ ఉంటుంది. కానీ ఇలాంటివి అయితే మొత్తం ఫేక్ మాట. కావాలంటే వాళ్ళు ఇంటికి ఎందుకు ఇస్తారు, వాళ్ళు అక్కడే ఒక స్టోర్ పెట్టుకొని అక్కడే చేసుకోవచ్చు. మీ దగ్గర ఇంటికి వచ్చి చార్జర్ బొక్క మళ్ళీ బాక్సెస్ పని చేస్తారు పని చేయరు, మీకు టైం టేబుల్ ఉండదు, అండ్ సీసీ కెమెరా అయితే పెట్టరు కదా ఇంట్లో వచ్చి. మీ షాప్లో ఉంటే ఒక స్టోర్లో ఉంటే అక్కడ సీసీ కెమెరా ఉంటుంది, మేనేజర్ ఉంటారు, అందరూ ఉంటారు. సో మేము వాళ్ళ ముందర పని చేస్తారు కాబట్టి వాళ్ళైతే సడన్ అమౌంట్ అయితే పే చేస్తారు కదా. సో ఇంట్లో వచ్చి అయితే వాళ్ళు చూడరు కదా. సో ఇదంతా ఫేక్ మాట. సో ఇలాంటి దానికైతే అస్సలు నమ్మకండి. అండ్ ఈ వీడియో ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చూసి వాళ్ళకైతే షేర్ చేయండి. ఇలాంటి అన్ని ట్రాప్. అండ్ మీ దగ్గర 5,000 10,000 అంటే అమౌంట్ అయితే ఎక్కువ వరకు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు పే చేశారనుకోండి వాళ్ళు అడుగుతూనే ఉంటారు, ఇది కంపెనీ రూల్స్, ఇది ఉంది, టూల్స్ కొనాలి, సో అలాంటివి అయితే వాళ్ళు అడుగుతూ ఉంటారు. మీరైతే ఇలాంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.